వెల్కమ్ టు డూ ఆర్ డై ఛానల్. ఈ రోజు మనం ద్రవ్యోల్బణము మరియు ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏంటో తెలుసుకుందాం. ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో మార్కెట్ లో ఎప్పుడైతే వస్తువు ధరలు నిరంతరంగా పెరుగుతాయో దానిని ద్రవ్యోల్బణం అంటాం. ఎప్పుడు ధరలు పెరుగుతాయి, డిమాండ్ ఎప్పుడు పెరుగుతుంది, సప్లై తగ్గడం వల్ల. అంటే ఉదాహరణకు మనకు వర్షాకాలం సీజన్ లో ఉల్లిగడ్డలు 20 రూపాయల కిలో ఉండాల్సిన ఉల్లిగడ్డలు ఏకంగా 100 రూపాయలు, 150, ఒక్కొక్కసారి 200 రూపాయలకు కూడా వెళ్తుంది. అంటే సప్లై తగ్గి డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది, నిరంతరం పెరుగుతూనే ఉంటుంది. దీనికి పూర్తి వ్యతిరేకమైన భావన ప్రతి ద్రవ్యోల్బణం. అంటే ఆర్థిక వ్యవస్థలో నిరంతరం వస్తువు ధరలు తగ్గడం. ఉదాహరణకు టమాటో తీసుకున్నప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో 30 రూపాయలు 40 రూపాయలు ఉన్నటువంటి టమాటో లేదా 50 రూపాయలు ఉన్న టమాటా ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి ప్రొడక్షన్ విపరీతంగా పెరిగి 10 రూపాయలు 20 రూపాయలు లేదా 5 రూపాయలు, 1 రూపాయి, అర్ధ రూపాయి రైతులు వట్టిగానే రోడ్లపై వెదజల్ల. మనకు మదనపల్లి అనేది ఆంధ్రప్రదేశ్ లో చాలా ఫేమస్ ఏరియా టమాటాల ఉత్పత్తికి. రైతులు రోడ్లపై పారబోస్తారు నిరసనగా. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్ల డిమాండ్ అనేది పడిపోతుంది. డిమాండ్ పడడం వల్ల ప్రతి ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. ఈ రెండింటిని సర్దుబాటు చేయడం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు భారత ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాయి. ఈ అంశాలన్నీ మన యాప్ లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.